ఎవరిని పరదేశం చేర్చమని ప్రార్థించాడు? పగవారిని, అపవాదిని కాదు. అపవాది అహంకారమణచి త్రోసెను, పగవారిని పరదైసుకు ప్రార్థించెను. ఎప్పుడన్నా నీ శత్రువు మేలుగోరి ప్రార్థన చేశా? అయ్యా, నన్ను గదిలిచ్చిన వాళ్ళు ఊరకబోకూడదు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, రోషం గల్ల దేవుడు నాయనా, నన్నన్న మాటలన్నీ నువ్వు విన్నావు ప్రభువా, తీర్పు తీర్చకపోతే నాయన బాగుండదు ప్రభువా, నా ఉసురు తగల. అయ్యా, నన్ను ఏడిపించిన వాళ్ళు బాగుండకూడదు ప్రభువా. అవునా? నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఏమైనా అయిందనుకో, ఫస్ట్ వచ్చే డైలాగ్ ఏం తెలుసా? అయ్యిద్ది, ఇంకా అయ్యిద్ది. మరి నా జోలికి వస్తే అంతే, ఇంకా పోతారు. మరి నన్ను గదిలించకూడదు, నేను దేవుని బిడ్డని. వాయమ్మో వాయమ్మో, దేవుని బిడ్డవు. అంతేనా ప్రార్థన? యేసయ్య కూడా అంతే చేశాడా? సిలువనేశారయ్యా దుర్మార్గులు తండ్రి, మొత్తం అక్కడ బతకూడదు, మొత్తం పోవాలయ్యా అన్నాడా? తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, తెలిస్తే చేయరు కదయ్యా, తెలియక తేడా పడుతున్నారయ్యా, క్షమించయ్యా, పోనీలేయ్యా. పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ ప్రేమ. ఆ ప్రేమ చూసి మారాడు కుడివైపు ఉన్న దొంగ. దేందిరా, ఆయన ఏ పాపం చేయలేదు, పరిశుద్ధుడు. ఇంత చిత్రవద చేసి నీతిమంతుడిని హింసిస్తే వాళ్ళని శపించకుండా వాళ్ళ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాడు. అబ్బా, ఇది మనిషి గుండె కాదరా, ఇది దేవుని గుండె అని అర్థమైంది వాళ్ళు. నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు, నిన్ను ద్వేషించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తావా? కానీ పరలోక తండ్రి చూడు, తనను ద్వేషించే వారికి సైతం అన్నం పెడుతున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, వాన కురిపిస్తున్నాడు, వాటికి ఫుడ్ దొరికేటట్టు చేస్తున్నాడు. చూడు, అది ఆయన ప్రేమ. మీరు దేవుని కుమారులై ఉండునట్లు శత్రువులను కూడా క్షమించి ప్రేమించండి, వారి మేలు కూడా కోరండి, వారు కూడా నిత్య జీవానికి రావాలని ఆశించండి. ఆ మెట్టు అంటే అది పెద్ద కొండ మనకి, అవునా? మనల్ని తిట్టిన వాళ్ళు, మన మీద సాడీలు చెప్పిన వాళ్ళు, మన మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళు వదిలిపెట్టడం అంటే పెద్ద కొండ మనకి, అది ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఒక్కొక్క కోడలు వచ్చిద్ది, అత్తగారి కోసం ప్రార్థన చేయమ్మా, అత్తగారు మారదన్నా, అది చచ్చిందాక మారదు, మారదు కాదు, చావాలన్నా తొందరగా చావాలి. ఏందమ్మా కక్ష? లేదన్నా మంచోళ్ళ కోసం చేయొచ్చు అన్న, చాలేమన్నా నువ్వు చెప్పు, నేను చేస్తా, మంచోళ్ళు కాదు, దానికోసం మాత్రం చేయండి. అది సైతాన్ అన్నది, ఒరిజినల్ సైతాన్. అత్త, ఒక్కొక్క అత్త కోడల మీద, ఇదే మళ్ళీ సీనియర్ విశ్వాసి, తప్పు నాన్న, చేస్తే తెలిసి తెలియని స్థితిలో ప్రభువా క్షమించు నాయనా, తెలియదయ్యా, పోనీలే తండ్రి. అది యేసయ్య ప్రేమ. వాళ్ళకి ఒకనాడు కనువిప్పు కలిగిస్తాడు దేవుడు. ఆనాడు వాళ్ళే వచ్చి, ఇంత చేశాను నీకు, ఎట్ట ప్రేమిస్తున్నావమ్మా నన్ను, ఇంత చేశానయ్యా నీకు, ఎట్ట నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నువ్వు నా గురించి ఎట్ట ఆలోచిస్తున్నావయ్యా, నేను నీకు చాలా దుర్మార్గం చేశాను కదా. నేను తెలిస్తే చేస్తావా? తెలియకనేగా, పర్వాలేదులే కానీ ఇవ్వండి. యేసయ్య ప్రేమ, ప్రేమలో పరిపూర్ణత. చిన్న విషయాలు కాదండి, ఇవన్నీ మనం సాధన చేయాలి. ఓకేనా? అయితే ఒకటి టెన్షన్ పడకండి, వయమ్మా మనం అంత ప్రేమలోకి రావాలంటే మన వల్ల కాదే అని ఫీల్ అవ్వకండి. నా వల్ల కూడా కాదు, నా వల్ల కూడా కాదు, నా కోపమే మాట ఇన్నంత వరకే, లేకపోతే ఇంకేం లేదు. కొట్టడం ఒకటే తక్కువ, కొడితే బాగుండదని మాటలోని కొట్టినంత పని చేస్తాను నేను. నాకు కష్టమే, మీకు కష్టం అయితే మనల్ని పిలిచిన వానికి అది కష్టం కాదు. అర్థమైందా? మనకొక్కడి చేత తెచ్చాలి. ఆయన పాదాలు పట్టుకుని గోజాడుకుంటే నీకు తెలియకుండా ఆ పరిపూర్ణత నీలోకి ఆయనే తెస్తాడు. నీలోకి దేవుడే నీకు అర్థం కాకుండా తెస్తాడు అంటానికి. పుట్టినప్పుడు నువ్వు ఎంత ఉన్నావు?
పుట్టినప్పుడు ఎంత ఉన్నా కనీసం ఒక మూరన్నావా నువ్వు? గట్టిగా ఒక జానా బెత్తుంటారు అంతేనా? పుట్టినప్పుడు ఇంతే కదండి పసికందు. నీ పర్సనాలిటీ పుట్టినప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? 5.5, 6, కనీసం 5 అడుగులు. సరే మహా అయితే 4 అనుకో. జానా బెత్తడు 4 అడుగులు ఎట్లయ్యావు, 5 అడుగులు ఎట్లయ్యావు, 6 అడుగులు ఎట్లయ్యావు? రోజు మెడకు తాడేసుకొని లాగావా? లేకపోతే మెమ్మ నిన్ను కింద పడేసి రోజు కాళ్ళు చేసిందా? ఏం లేదు. దేవుడు సృష్టిలో ఆ క్రమాన్ని ఏర్పరిచాడు. తల్లి ఏం చేసిందంటే పాలు ఇచ్చింది, ఫీడింగ్ ఇచ్చింది టైం టు టైం. అవునా? నువ్వు జస్ట్ కాళ్ళు చేతులు ఆడిచ్చావు, నీకు తెలియదు, నీకు తెలియకుండానే ఆడిచ్చావు. చూస్తాను నీ బాడీ గ్రోత్ అవ్వటం మొదలుపెట్టింది, పెరగటం మొదలుపెట్టింది. నీకు తెలియకుండానే ఒక దశ వచ్చేటప్పటికి నువ్వు హైట్ అయిపోయావు, నీ బాడీ పొజిషన్ మారిపోయింది. ఇదంతా నీకు తెలిసి జరిగిందా? స్పష్టంగా నువ్వు అబ్జర్వ్ చేశావా? ఎంతమంది ఒప్పుకుంటారు నాకు తెలియకుండానే ఈ మార్పు నాలో వచ్చింది అన్నోడు చేతులు ఎత్తండి. ఇది ఎలాగో నేను చెప్పిన ఆ పరిపూర్ణత అనేది కూడా దేవుడు అలాగే నీలో రప్పిస్తాడు. ఇప్పటికి వచ్చిన మార్పులే చాలా వరకు నీకు తెలియకుండా నీలో జరిగినాయి. ఇక ముందు వచ్చే మార్పులు కూడా నీకు తెలియకుండానే జరుగుతాయి. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడు చెప్పిన పని మనం చేస్తే ఖచ్చితంగా గ్రోత్ అవుతాం, ఎదుగుతాం.